మేడం చంద్రబాబు మాట్లాడుతూ పలమనేరులో జగన్ని అడుగడుగున అడ్డుకోవాలని చెప్పి ఆడవారికి పిలుపునిచ్చారు కదా. ఆడవాళ్ళు అడ్డుకుంటున్నారు, ఆడవాళ్ళు నీరాజనాలు పలుకుతున్నారు. వాళ్ళు చూశారుగా అక్కడ పులివెందల్లో చూశారు కదా. అసలు రోడ్లు ఆడవాళ్ళు పూలతో గుమ్మడికాయలతో పూలతో నిలబడి ఉన్నారు. ఈడెక్కడ అడ్డుకుంటారు ఆడవాళ్ళు, ఈయన అడ్డుకుంటారు. ఈయన మొన్న అక్కడ రాస్తాడా ఏదది చిలకలూరుపేటలో 3 పార్టీలు మీటింగ్ పెట్టిందా, 3 పార్టీలు 5,000 మంది ఉన్నారు అక్కడ. ఆయన తీసుకొచ్చారు ఎవరిని, ప్రధానమంత్రిని తీసుకొచ్చాడు. 5,000 మంది ఉన్నారు అక్కడ. ఆడవాళ్ళని ఎవరు అడ్డుకుంటారు? ఆడవాళ్ళు ఈయన అడ్డుకుంటాడు, ఆయన్ని ఎవరు అడ్డుకోరు. అస్సలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పులి బయలుదేరిండు. కొంచెం భద్రంగా ఉండమని చంద్రబాబు నాయుడిని. రేగిపోయిండు అనుకో అక్కడ రేగిపోద్ది ఈసారి. మరి సైకో సర్వనాశనం చేసాడు రాష్ట్రాన్ని. ఎవరు? ఆయన రాష్ట్రం సర్వనాశనం చేసిండ. ప్రతి వాళ్లకు అన్నీ అసలు ఎన్ని ఇచ్చాడు ఏంటి? సర్వనాశనం ఎవరు చేశాడు? వీడు చేసి మొత్తం సర్వనాశనం చేసి ఇంట్లో పడుకొని ఉన్నాడు. ఇప్పుడు పిల్లిలాగా పులి బయలుదేరేరకు వాగుతుండు. పులి నోట్లో పడ్డాడనుకో మింగేస్తుంది అక్కడ, సరిపోద్ది దోల. చీకటమయమైందా భవిష్యత్తు? ఎవరు చీకటమయమైంది? స్కూల్ పిల్లలకు చీకటమయమైందా? కాలేజీ పిల్లలకు చీకటమయమైందా? అవ్వతాతలకు చీకటమయమైందా? ఎవరికైంది? అందరికి కాబట్టి అంత ఇచ్చాడు. తల్లిదండ్రికి కొడుకులు కూడు పెట్టుకున్నా కూడా జగన్ అన్నం పెడుతున్నాడు. వాళ్ళకు 3,000 పింఛన్ ఇచ్చి అన్నం పెడుతున్నాడు. చీకటమయం ఎలాగైంది? నువ్వు ఇస్తేనేమో అది పెద్ద ఇదైద్ది, జగన్మోహన్ రెడ్డి ఇస్తే చీకటి అయింది. నువ్వు ఇస్తేనేమో పెద్ద భారీ అయింది. సింగపూర్ని చేసావుగా, లాస్ట్కు సింగపూర్ని చేసే వెళ్ళావు. ఇంకా నువ్వు సింగపూర్ని చేసేదేంది? 25 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నేను వస్తా అంటున్నాడు. ఎత్తాడు ఇచ్చి. అసలు ఎందుకు ఎన్ని ఓటుకు నోటు కేసులు లోన్ సరిపోయింది. ఆ పిచ్చోడే అమ్ముండా కొడుకు కేసీఆర్ గాడు ఇవాళ వాళ్ళ కూతురు నువ్వు ఇచ్చిండు అనవసరంగా. ఓటుకు నోటు కేసులు ఇద్దరిని ఈయన రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని పోయేవాళ్ళు. పిచ్చి ముండా కొడుకు అయ్యా కేసీఆర్ ఈ బిడ్డ నిరికిచ్చిండు అనవసరంగా. అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాం ప్రతి ఇంటికి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం. ఎవడు బాబు గారు సొమ్మిస్తాడు? ఇది అధికారం లేక దాచుకుని డబ్బులని ఇస్తాడేమైతే? ఎవడు బాబు సొమ్మిస్తాడా అధికారం లేకొస్తే? దాచుకుని డబ్బులని ఇచ్చేస్తాడా? దాచుకున్నాడుగా అక్కడ సింగపూర్ లో, బ్యాంకాక్ లో అక్కడ దాచుకొని వచ్చాడు. ఆ డబ్బులు ఇస్తాడేమో. ఇంకేమిస్తాడు? ఇప్పుడు నిన్న కూడా మాట్లాడుతూ కుప్పంలో ఏమన్నాడంటే కుప్పంలో ఆయన వస్తుండా? కుప్పంలో ఆయన వస్తున్నాడా? చంద్రబాబు నాయుడు కుప్పం అసలు చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్కి ఎక్కడైనా ఒక నియోజకవర్గం అనేది ఉందా? లేదుగా. కొడుకు లేదు, దత్తపుత్రుడికి లేదు, చంద్రబాబుకి లేదు. ఎవరికి ఉంది? కుప్పం లేదు, నా తలకాయ లేదు. ఆడ కుప్పంలో నేను మాట్లాడుతూ ఆడవారు అందరూ కూడా మొగులకి టీడీపీ కోటేస్తే మొగులకు అన్నం పెట్టండి, టీడీపీ కోటేయకుండా మొగులను బయటకు వేసేయండి అండు. మరి నీ పిల్ల నువ్వు గెలలేదుగా, నిన్ను నెట్టేయాలిగా బయటికి. నిన్ను నెట్టే అప్పటికి అన్నదిగా చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇస్తున్నాను, నేను చేద్దామనుకున్నాను, చంద్రబాబు నాయుడిని ఇంట్లో పడుకోబెడదాం అనుకున్నాను అన్నది. పడుకోబెట్టొచ్చు, ఎందుకు తిప్పింది రోడ్డు మీదకి? మళ్ళీ నేను చేద్దామనుకున్నానని ఎందుకు తొట్టికంగా ఒకడు ఆగటము? కుప్పల అదంతా మగవాళ్ళు ఓట్లు వేయకుంటే అన్నం పెట్టరంట. అన్నం పెట్టకుండా పంపించేసేయండి. నీ పిల్లం కూడా నేను పంపించాలిగా, మరి నువ్వు ఓడిపోయినావుగా. మరి నేను వస్తే మా అధికారంలోకి వస్తే మద్యం తక్కువ రేట్లకి ఇస్తాను. నువ్వు తాగమని నీ కొడుకు నువ్వు దత్తపుత్రులు ముగ్గురు కూర్చొని బకెట్ పోసుకొని తాగమను. ముగ్గురు కూర్చొని బకెట్ పోసుకొని రోజు తాగి ఏరంగం చేయమను రోడ్ల మీద. ఎవడికి మద్యం ఎవరిని తాగమంటావు నువ్వు? మద్యము తాగి చిందులేయమంటావు నువ్వు? మద్యం తగ్గియాల, తాగి చిందులేయమని కాదు. అరే బాబు మందు మానేయనరా నాయన, బాగుపడనరా నువ్వు చెప్పాలా. జగన్ ఎందుకు మానిపించాడు? మా బెల్ట్ షాపులన్నీ రేటు పెంచినా మానేస్తే బాగుపడతారని జగన్మోహన్ రెడ్డి చేశాడు. వీడు తాగండి ఓగండి రోడ్ల మీద అంటున్నాడా? ఇప్పుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా వానికి ఆలేయటానికి ముగ్గురిని 3 బండ్లు. పవన్ ఒక బండ, చంద్రబాబు నాయుడుకి ఒక బండ, పప్పు గాడికి ఒక బండ, ముగ్గురిని కాలేస్తా 3 బండ్లు వేసి. మరి ప్రధానంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర స్టార్ట్ అయింది. చూశారుగా పులివెందల నుంచి పులి బయలుదేరిన 5 నిమిషాలకే చూశారుగా పులి వస్తుంది. పులి వచ్చరికి కుక్కలని రోడ్డు మీదకి వస్తున్నాయి. మరి ఇప్పుడు పక్కేమో చంద్రబాబు నాయుడు పల్లారిలో సభ పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టాడు. ఎలా ఉంటుందంట? ప్రజాకాలం అని చంద్రబాబు నాయుడు. ప్రజాకాలం అని అబ్బో అందరకాలం అది ఏడవాడికి ప్రజాకాలం. ప్రజలు ఉంటే కదా ప్రజాకాలం గాను. మరి ఈ మధ్యన లోకేష్ గారు కూడా కనపడలేదు అంటారు. వాడు ఎటు మారిపోయిండో, ఏ బ్యాంకాకు మారిపోయిండో, ఏ బ్యాంకాకు మారిపోయి అక్కడ ఏడ సాట్లు ఉండు, ఎక్కడ తంతరో ఆడవాళ్ళు
తొట్టిగంగా ఒకడు ఆగుతున్నాడు ఆడొచ్చే సర్వనాశనం చేసిండు అబ్బను ఆ దత్తపుత్రుడు అడిగిడు వచ్చే ఆయన కొద్దిగా పర్వాలేదు నాశనం చేసి వదిలిపెట్టిండు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ పిఠాపురంలో ఆడ చేస్తాడు దెంగపోయి బీజేపీలో విలీనం చేస్తున్నాడు. పిఠాపురంలో చేసేది ఏంది ఇంక 2 నెలలు ఆగు బీజేపీకి అప్పచెబుతుండేది. బీజేపీకి అప్పచెప్పి నేను సినిమాలు తీసుకుంటాను 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాను 5వ పెళ్ళి నాకు 4వ మొగుడు జగన్ నీకు 4వ మొగుడు కాదు జగను నీకు మొగుడు 4వ మొగుడు కాదు నీకు రంకు మొగుడు 4వ మొగుడు 5వ మొగుడు ఎంతమంది చేసుకుంటావురా నువ్వు ఎంతమంది ఆడపిల్లలు నాశనం చేస్తావు నువ్వు 4వ మొగుడు అంట నిన్ను తొక్కేయబట్టే ఇప్పుడు విలీనం చేస్తున్నావు అక్కడ బీజేపీకి. ఇలా మరి ఓ పక్క జనసేన టీడీపీ బీజేపీ అందరూ కలిసి వస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది కలిసి వచ్చినా పులి బయలుదేరింది 100 మందిని కలిసి రాని 400 మంది కలిసి రాని పులి బయలుదేరింది. పులి నాకు చూశారుగా ఎలా పులి ఏంటో సింహం పులి వస్తుంది జాగ్రత్తగా ఉండమని చెప్పండి వాళ్ళకు. 160 సీట్లు గెలుస్తామంటున్నారు వాళ్ళు 160 ఆ 3 సీట్లు తీసుకోమను ముందు 160 కాదు 3 సీట్లు తీసుకోమను 160. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు అభివృద్ధి లేదని చెప్తారు. ఇది కానీ రాలా అభివృద్ధి ఇక్కడ ఏ రోజున చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే వచ్చిండా ముందు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే వచ్చిండు ఎప్పుడన్నా వచ్చిండా ఏమవ్వదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు 175కు 175 మేమే గెలుచుకున్నాం 25కి 25 ఎంపీలు మేమే గెలుచుకున్నాం ఏం చేయలేరు బా.